నెల్లూరులో వైసీపీ నాయకుల తీరుపై టీడీపీ మాజీ మేయర్ రూప్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను నాశనం చేయడమే కాకుండా పర్యావరణం కోసం నాటిన మొక్కలను కూడా ధ్వంసం చేయడం దుర్మార్గాన్ని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకుంటూ విధ్వంసానికి పాల్పడుతున్న వారిపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర ప్రయోజనాలను ఫలంగా పెట్టి రాజకీయాలు చేయడం సరికాదని ఈ సందర్భంగా హితవు పలికారు. లోక కళ్యాణార్థం ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రాక్షసులు ఆ యజ్ఞాల్ని యాగాల్ని ఆటంకపరుస్తూ లోక కళ్యాణం జరగకూడదని ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదే విధంగా నెల్లూరు నగరంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారాయణ సార్ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఆటంకపరుస్తూ ఉన్నారని చెప్పి మొన్నటి జరిగిన పాత్రికేయుల సమావేశం చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ పాత్రికేయుల సమావేశం పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నిన్నటి రాత్రి నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్ లో చెట్లు నాటారో దుర్మార్గంగా చెట్లను ఏ విధంగా పెరికేశారు, పెకిలించేశారు, ఏ విధంగా ఇవన్నీ కూడా పూర్తయితే ఈ చెట్లన్నీ పెరిగి పెద్ద అయితే నారాయణ సార్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఏ విధంగా నాటినటువంటి చెట్లని ట్రీ గార్డ్ తో పాటు ఏ విధంగా పెకిలించి వేశారో మీ అందరికీ చూపిస్తూ ఉన్నాం. దీని మీద పోలీస్ అధికారులు కూడా కంప్లైంట్ చేస్తున్నాం. అటు అధికారులు కంప్లైంట్ చేస్తారు, మేము మా పార్టీ పరంగా కూడా